ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 100 ఏళ్ళు జీవించాలని అందరం కోరుకుంటాం. అందుకే దీవిస్తూ ఉంటాం కదా, శతమానం భవతి అని. ఇలాగా నిండు 100 ఏళ్ళు చక్కటి జీవితం కోసం, ఆనందకరమైన జీవితం కోసం 100 ఆయుర్వేద సూత్రాలు, వీటి తెలుసుకుందాం. ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు, ఇంకా చెప్పాలంటే జన్మ హక్కు. హెల్త్ ఈజ్ ది బర్త్ రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటారు. గాలి, నీళ్లు, ఆహారం, వీటితో పాటు ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన వనరులు మన ప్రకృతిలో సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆరోగ్య వనరులు భూమి మీద ఉండటం వల్లనే మనం ఇక్కడ జన్మించాం, లేకపోతే ఇక్కడ ఉండగలిగే వాళ్ళం కాదు. అందుకే ఇలాంటి వనరులు లేవు కాబట్టే ఈ చందమామ మీద, అంటే మూన్ మీద కానీ సూర్యుడి మీద కానీ జీవజాలం లేదు అంటూ ఉంటారు. ఈ సహజ వనరులు వాడుకునేటటువంటి విధానం, సాంకేతిక పద్ధతులు, వీటిని శాస్త్రీయంగా తిరిగి చేసేటటువంటి ప్రయత్నం ఆయుర్వేదంలో జరిగింది. వ్యాధులు కలిగినప్పుడు చికిత్సలు చేసుకోవడం అనేది ఆయుర్వేదంలో ఉంది, ఇది అందరికీ తెలుసు. అయితే అసలు ఈ వ్యాధులు రాకుండా జీవించేటటువంటి సాంకేతిక విధానాన్ని, సులభ పద్ధతుల్ని కూడా ఆయుర్వేదం తెలియజేసింది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య చ రోగ ప్రశమనం అంటుంది. అందుకే అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని కాపాడటం అనేది ప్రథమ కర్తవ్యం ఆయుర్వేదాంది. ఈ పద్ధతుల్ని అనుసరించడంతో కేవలం ఈ ఆయుష్ తాలూకు ప్రమాణం మాత్రమే కాదు, జీవితం కూడా సంపన్నం అవుతుంది. అది దీంట్లో బ్యూటీ. మన జీవితంలో ఈ చిన్న చిన్న ఆయుర్వేద సూత్రాన్ని పాటిస్తే, ఇలాగా రోజువారీగా వీటిని పాటించడం ద్వారా వైద్యుడు అవసరం ఉండదు. ఈ వైద్యుడు అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఇంకా ముఖ్యంగా ఆయుర్దాయంతో జీవించవచ్చు. అది ఈ ఆయుర్వేదం ప్రత్యేకత. ఇందులో కొన్ని సలహాలు మన ఈ భారతీయ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పటికే మనం వీటిని పాటిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మరొకసారి వీటిని వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఈ సూచనలు సులభంగా మీరు పాటించవచ్చు. నిత్య జీవితం లోపల ఉండేటువంటి అన్ని పార్శ్వాలని స్పృశిస్తూ మన జీవన విధానాన్ని సమర్థవంతంగా మనం నిర్వహించుకునేటట్టు ఇవి చేస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ సూచనల ప్రాముఖ్యత మామూలుగా మీకు ఒకవేళ చిన్న వయసు అయితే తెలియదు, ఏముంది వీటిల్లో అనిపిస్తుంది. అంటే రాత్రి ఉదాహరణకు నేను పెందలాడే తినమని చెప్పాను అనుకోండి, ఏముందిలే 10ంటికి తింటే మాత్రం ఏమవుతుంది అనిపిస్తుంది. అప్పటికి మీకు ఏం కాదు. కానీ నడి వయసుకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ సూత్రాల తాలూకు ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. అర్రే అలా చేసి ఉంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అలాగా జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఎంగేజ్లో ఉంటే ముఖ్యంగా ఇది మీకు వర్తిస్తుంది. ముందే మేలుకోవాలి. ఈ సూత్రాల్ని రోజువారీగా పాటిస్తూ ఉండాలి. అప్పుడు మీకు చక్కటి ఆరోగ్యం మనకి సిద్ధిస్తుంది. ఈ జీవితం మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అపూర్వ అవకాశం, ఎలాగ మీరు భావించాలి. ఈ జీవనం అనేది సాధ్యమైనంత వరకు సుఖంగా ఉండాలి, రోగరహితంగా ఉండాలి. ఇదే ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి సుఖంగా ఉండాలి, అలాగే రోగరహితంగా ఉండాలి. ఇలాగ ఉండాలి అని మీరు అనుకోవాలి, సంకల్పించాలి. రోజు రాత్రి పడుకునే ముందు నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ వ్యాధి లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మనసులో 2-3 సార్లు అనుకోవాలి. అనుకొని అప్పుడు మీరు నిద్రకి ఉపక్రమించాలి. యద్భావం తద్భవతి అంటారు కదా, మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది. ఎలాగ అనుకుంటామో అలాగే జరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల ఇతరులకి బరువు కాం, అది మీరు ముఖ్యంగా గమనించాలి. మీరు హెల్తీగా ఉన్నారనుకోండి, అప్పుడు అనవసరమైనటువంటి హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఖర్చులు, మందుల ఖర్చులు ఉండవు కదా. అంటే మీ కుటుంబానికి బర్డెన్ కాదు కదా. కాబట్టి ఆరోగ్యం అనేది, ఆరోగ్యం ఉండడం అనేది చాలా అవసరం. మన ద్వారా ఇతరులకి రోగాలు కూడా సంక్రమించవు. మీరు హెల్తీగా ఉన్నారనుకోండి, మీ నుంచి జలుబు ఇతరులకి అంటుకోదు, మీ నుంచి కమ్యూనికబుల్ డిసీజెస్ వేరే వాళ్ళకి వ్యాపించవు. కాబట్టి ఈ ఆరోగ్యంగా ఉండటం అనేది ఒక సామాజిక బాధ్యత. ఇది మీరు గ్రహించాలి. ఎప్పుడూ కూడా మందులు వాడేవాడు ఆరోగ్యవంతుడు కాడు. రోగం ఉంది అనుకోవటం కూడా ఒక రోగమే. ఇలాగ ఈ రోగాన్ని కలగజేస్తుంది. అంటే నాకు వ్యాధి ఉంది, నాకు షుగర్ వస్తుందంటే వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆలోచన మీరు ఎప్పుడు చేస్తున్నారనుకోండి, ఆ డిసీజ్ మీకు వచ్చేస్తుంది.
ఆరోగ్యమైన అనారోగ్యమైన ఇంతే. ప్రధానంగా మనం తీసుకునేటువంటి ఆహారం, మనం ఆచరించేటువంటి అలవాట్లు, వీటిపైన ఆధారపడి ఉంటుంది. చూడండి, మన శరీరం అనేది ఒక వెహికల్ లాంటిది. వెహికల్ టోటల్ లైఫ్ పీరియడ్ 20 సంవత్సరాలు అనుకుందాం. కొంతమంది చాలా జాగ్రత్తగా వాడుకుంటే 30 సంవత్సరాలు వస్తుంది. కొంతమంది దాన్ని ఎడాపెడా వాడితే 20 సంవత్సరాల్లోనే అది మరమ్మతుకు వచ్చేస్తుంది, బోరుకు వస్తుంది. శరీరం కూడా అంతే. మీరు కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఈ సూత్రాలను పాటించే దాన్ని బట్టి ఉంటుంది. వీటిలలో ఈ ఆరోగ్యాల్లో వచ్చే హెచ్చుతగ్గులే అనారోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అయితే యువకులుగా ఉన్నప్పుడు ఆహారం కానీ అలవాట్లు కానీ వీటి ప్రభావం మీకు వెంటనే తెలియదు. అంటే ఒకవేళ మీరు మిర్చి బజ్జీలు తిన్నారనుకుందాం, అలాగే ఈ బేకరీ ఐటమ్స్ తిన్నారనుకుందాం, అప్పటికి మీకేం తెలియదు. కానీ మీరు నడి వయసు వచ్చేటప్పటికి అప్పుడు మీకు ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి నిర్లక్ష్యం ఎప్పుడు పనికిరాదు. సరే, మరి ఈ సూత్రాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మొదటి ఆరోగ్య సూత్రం, ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు కూడా సూర్యుడి కంటే ముందే లేవండి, కాలకృత్యాలు తీర్చుకోండి. కొంతమంది బ్రాహ్మీ ముహూర్తం అని పర్టికులర్గా ముహూర్తం పెట్టుకొని లేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే చలికాలం ఒక రకంగా ఉంటుంది, ఎండాకాలం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీకు గుర్తేమిటి అంటే సూర్యోదయానికంటే ముందే లేవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఈ సమయంలో మల విసర్జన సహజంగా సులభంగా జరుగుతుంది. అలాగే ఈ సూర్యకాంతి ఉంది కదా, దీనివల్ల చర్మానికి సరైనటువంటి పోషణ అందుతుంది. ఉదయం పూట లేస్తే ఈ సూర్యుడి తాలూకు కోమల కాంతి కిరణాలు చర్మానికి ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ డి మీకు ఉపయోగపడుతుంది. ఈ కిరణాలు మిమ్మల్ని పోషిస్తాయి. పొద్దుపోయిన తర్వాత సూర్యకిరణాలకి గురయ్యారనుకోండి, ఆ తాపం, ఆ బాధ, సన్బర్న్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఉదయమే లేవండి. ఉదయం మనం ఒక్కడే కాదండి, ప్రకృతి మొత్తం లేస్తుంది. పక్షులు, తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి మొత్తం ఈ వాతావరణం అంతా చైతన్యంతో ఉంటుంది. కాబట్టి మనం కూడా చైతన్యంగా ఉండాలంటే ఉదయం లేవాలి. ఇది మొట్టమొదటి ఆరోగ్య సూత్రం. ఇక రెండో సూత్రం, ఇది కూడా చాలా ముఖ్యమైనది. మలమూత్ర విసర్జనలు, వీటిని ఏ కారణం చేతనైనా వాయిదా వేయకండి. ఆ తర్వాత చేద్దాంలే, తర్వాత పోదామని అనుకోకండి. మలమూత్ర విసర్జన ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. దీనివల్ల ఈ పేగుల్లో చెడు పదార్థాలు నిర్మాణం తయారవుతాయి. అనేక వ్యాధులకి ఇవి కారణం అవుతాయి. కాబట్టి అక్కడి నుంచి ఆమం తయారవటం, టాక్సిన్స్ రిలీజ్ అవటం, స్కిన్ డిసీజెస్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వేగాన్ని నధారయేత్, ఈ మలమూత్రాలను ఎప్పుడు ఈ వేగాలు వీటిని ఆపకూడదు. ఇక మరొక ముఖ్యమైన సూత్రం, దంతాలు శుభ్రం చేసుకోవటం. ఈ దంతాలు శుభ్రం చేసుకోవటానికి ఈ మామూలుగా ఈ పేస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటికంటే కూడా మూలికలతోటి దంతాలు శుభ్రం చేసుకుంటే మంచిది. ఎందుకంటే పేస్ట్ తోటి మీరు శుభ్రం చేసుకున్నారనుకోండి, దంతాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. కనీసం వారంలో ఒకసారి మిరియాలు అలాగే ఉప్పు 1:4 నిష్పత్తిలో కలపండి. మిరియాలు 1 భాగం, ఉప్పు 4 భాగాలు ఇలా కలిపి దీంతో దంతధావనం చేయండి. మంచి మేలు జరుగుతుంది. ఇక మరొక సూత్రం, ప్రతిరోజు కూడా ఈ ముఖం కడిగిన తర్వాత 1/2 లీటర్ నీళ్లు తాగండి. దీనివల్ల పేగుల్లో ఆర్ద్రత ఏర్పడుతుంది, అంటే తడి ఏర్పడుతుంది. అప్పుడు మల విసర్జన సులభంగా అవుతుంది. అలా అని మరీ ఎక్కువ నీళ్ళు తాకండి. అలాగా అతి సర్వత్రా వర్జయ్యేది అంటారు. ఓవర్గా తాగారనుకోండి, మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వచ్చి కిడ్నీల మీద లోడ్ పడి మళ్ళీ అనవసరంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇలాగా నీళ్లు తాగటం అనేది పరిమితంగా అలవాటు చేసుకోండి. ఇక మరొక సూత్రం, ప్రతిరోజు కూడా స్నానానికి ముందు ఒక 20 నిమిషాలు తగ్గకుండా శరీర శ్రమ చేయండి. నడవచ్చు, మీరు తోట పనులు చేయొచ్చు, లేకపోతే యోగాసనాలు చేయొచ్చు, ఇలాంటివి చేయండి. ఎంతవరకు చేయాలి అంటే నుదుటి మీద చెమట పట్టాలి, అలాగే కొద్దిగా ఆయాసం రావాలి. అంతవరకు ఈ ఎక్సర్సైజ్ చేయమని ఆయుర్వేదం చెబుతుంది. నిత్య వ్యాయామం వల్ల ఈ శరీరం తాలూకు అవయవాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అవి చాలా ఎఫెక్టివ్గా, చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. 40 సంవత్సరాల వయసు తర్వాత వ్యాయామం అనేది చాలా ముఖ్యం. అలాగే మితాహారం ఇది కూడా తప్పనిసరి. 40 ఏళ్ళ తర్వాత వ్యాయామం అలవాటుగా చేసుకుంటే జీవితంలో ఈ వయస్సు పెరగటం వల్ల వచ్చేటువంటి మార్పుల్ని చాలా వరకు అరికట్టవచ్చు. ప్రోజీరా అంటారు, అంటే ముందే వార్ధక్యం రాకుండా ఎక్సర్సైజ్, ఈ వ్యాయామం అనేది మీకు సహాయకంగా ఉంటుంది. వ్యాయామం వల్ల ఇంకొక ఉపయోగం ఉంది, లైంగిక పటుత్వం తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో, నేటి కాలంలో వ్యాయామం అనేది ఒక తప్పనిసరి అవసరం.
కాబట్టి మీరు ఎలా బ్రష్ చేసుకుంటారో, ఎలా స్నానం చేస్తారో అలా ఎక్సర్సైజ్ చేయటం కూడా మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి. ఇక మరొక సూత్రం, స్నానం రోజుకి ఒకసారి లేదా 2 సార్లు చేయండి. అలాగే దేంతో చేయాలి అనేది ముఖ్యం. చన్నీటి స్నానాన్ని ఆయుర్వేదం సూచిస్తుంది, కాబట్టి చన్నీళ్ళతో స్నానం చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం, ఎప్పుడు కూడా భోజనం తర్వాత స్నానం చేయకండి, టిఫిన్ తర్వాత ఎప్పుడు స్నానం చేయకండి. అంటే ఆహార సేవనం తర్వాత స్నానం నిషిద్ధం. శీతాకాలంలో ఈ చన్నీళ్ళతో స్నానం చేయాలని నియమం లేదు, గోరువెచ్చటి నీళ్ళు ఉపయోగించవచ్చు. అయితే ఏ కాలంలోనైనా తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంటుంది, తల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి నీళ్ళు వాడకండి. ఎందుకంటే మన తలలో ఎనార్మస్ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అందుకే మనకి జుట్టు ఉంటుంది. ఎందుకు? ఆ హీట్ని బయటికి వికేంద్రీకరించడానికి ఆ వేడిని మనకి జుట్టు ఉంటుంది. మనకి ఎక్కడైతే వేడి తయారవుతుంటుందో అక్కడ అందుకే జుట్టు ఉంటుంది. బాహుమూలల్లో కూడా అందుకే జుట్టు ఉండేది, ఎందుకంటే బాహుమూలలు అంటే చంకలు బాగా వేడిగా ఉంటాయి కదా, అందుకని జుట్టు ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ తల మీద వేడి నీళ్ళు పోసుకున్నారనుకోండి, ఆ బయటకు వచ్చే వేడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి అనేక అనర్థాలను కలిగిస్తుంది. కాబట్టి తల మీద ఎప్పుడు వేడి నీళ్ళు వాడకండి, చల్లటి నీళ్ళతోటి తల స్నానం ఎప్పుడు మంచిది. అలాగే మరొక సూత్రం, శిశువులు, రోగగ్రస్తులు, ఏదైనా వ్యాధి నుంచి కోలుకుంటున్న వాళ్ళు వీళ్ళు మాత్రం వేడి నీళ్ళ స్నానం చేయవచ్చు, ఇది ఎక్సెప్షన్. అలాగే మరొక వ్యాధి స్థితిలో కూడా వేడి నీళ్లు ఉపయోగపడతాయి, అదే స్థౌల్యం అంటే ఊబకాయం. మీరు ఒకవేళ అధిక బరువు ఉంటే అప్పుడు మీకు వేడి నీళ్లు అనేది మంచిదే, ఎందుకంటే వేడి నీళ్ళకు సౌలభ్యం ఉంది. చూడండి, కొబ్బరి నూనె ఉందనుకోండి, చలికాలం గడ్డగడుతుంది కదా, మరి మళ్ళీ దాన్ని లిక్విడ్గా చేయాలంటే మళ్ళీ దాన్ని ఘనీభవించినటువంటి ఆ కొబ్బరి నూనెని మళ్ళీ ద్రవయుక్తంగా చేయాలంటే ఏం చేస్తాం? వేడి నీళ్ళమే పెడతాం కదా. అంటే వేడి నీళ్ళకి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. కాబట్టి ఒకవేళ మీరు స్థూలకాయలు అయితే అప్పుడు వేడి నీళ్ళ స్నానం చేయండి. ఇక మరొక ముఖ్యమైన సూత్రం, స్నానం చేసేటప్పుడు సబ్బు కంటే కూడా ఔషధులతో తయారైనటువంటి ఈ సున్నిపిళ్ళు వాడటం మంచిది. ఉలవలు, పెసర్లు, శనగలు ఇలాంటి పిళ్ళని మీరు ఈ బాత్ పౌడర్ లాగా వాడుకుంటే పోషణ జరుగుతుంది, చర్మ వ్యాధులను నివారించుకోవచ్చు. మరొక సూత్రం, స్నానానికి ముందు నువ్వుల నూనెని ఒంటికి మర్దన చేసుకోండి. వారంలో కనీసం 2 సార్లు ఇలాగా స్నానం చేస్తూ ఉండండి. అభ్యంగన స్నానం అంటాం. కాచి చల్లార్చిన నువ్వుల నూనెని, అంటే వేడి నీళ్ళ మీద పరోక్షంగా వేడి చేసి ఈ నువ్వుల నూనెని అదే సమయంలో దాన్ని చెవుల్లో కూడా వేసుకోవాలి. అలాగే మరికొంత ఈ నువ్వుల నూనె తీసుకొని అరికాళ్ళకి పూసుకోవాలి, అరికాళ్ళకి రాసుకొని మర్దన చేసుకోవాలి. ముక్కు రంధ్రాలలో కూడా 1 లేదా 2 చుక్కలు ఉపయోగించాలి. ఇలాగ వీటన్నిటినీ, అంటే మనకు ఉండేటటువంటి స్రోతస్సులు, నవరంధ్రాలు అంటారు, వీటికి నూనెతో తర్పణం చేయాలి. అప్పుడు వాత ప్రకోపం తగ్గుతుంది. వాతం అంటే ఏంటంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్, మన సరిగ్గా వినపడకపోయినా, అలాగే సరిగ్గా ఈ నరాల తాలూకు సంకేతాలు ప్రయాణించకపోయినా అనేక ఇబ్బందులు వస్తాయి. దానికి నువ్వుల నూనె పనిచేస్తుంది, తైలం పనిచేస్తుంది, వాతాహారంగా ఉంటుంది. తైలాలన్నింటిలోకి నువ్వుల నూనె మంచిది. స్నానం శ్రమహరాణం శ్రేష్టం ఉంటుంది శాస్త్రం. కాబట్టి ఇలా అభ్యంగన స్నానం చేసి మీరు స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది, ఈ అలుపు దూరం అవుతుంది. ఇక మరొక విషయం, ప్రతిరోజు తప్పనిసరిగా తలకి తల నూనె వాడండి. కొబ్బరి నూనె అయితే మంచిది. కొంతమంది ఉష్ణ ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఈ కొబ్బరి నూనె మెదడుని చల్లబరుస్తుంది, రక్షణ ఇస్తుంది. అలాగే మరొక విషయం, దుస్తుల విషయంలో మీరు ఎప్పుడు కూడా కాటన్ అంటే దూదితో, అంటే నారతో తయారైనటువంటి నూలు వస్త్రాలు ధరించండి. పట్టు అలాగే ఉన్ని వస్త్రాలు వీటిని అకేషనల్గా ధరించవచ్చు. అయితే పొరపాటును కూడా పాలిస్టర్లు, టెర్లిను వీటితో తయారైన దుస్తులు వాడకండి. వాడితే చెమట ఆరదు, అప్పుడు చర్మ సంబంధమైనటువంటి చికాకులు అనేకం ఏర్పడతాయి. ఇక మరొక సూత్రం, వేడన్నంలో తప్పనిసరిగా కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోండి, లేకపోతే పప్పు నూనె అంటే నువ్వులతో తయారైనటువంటి నువ్వుల నుంచి తీసిన నూనె దీన్నైనా కలుపుకోండి. ఇలా వేసుకొని భోజనం చేయండి. దీంతో అన్ననాళికలో ఆహారం కదిలికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అగ్నికి అజ్యం అంటారే, అంటే నిప్పు రాజుకోవాలంటే కొద్దిగా మనం నెయ్యి వేస్తాం, అప్పుడు నిప్పు రాజుకుంటుంది. అలాగే మీ జీర్ణశక్తి పెరగాలంటే, సరిగ్గా ఆకలి వేయాలంటే కొద్దిగా నెయ్యి వాడాలి. ఈ నెయ్యిని వేసుకోవాలి, పోసుకోకూడదు. అప్పుడు మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ఎక్కువ మోతాదులో ఎప్పుడు కూడా ఈ తైలాలు కానీ లేకపోతే
ఈ ఘృతం అంటే ఈ నెయ్యిని కానీ వాడకండి, పరిమితంగా వాడండి, మంచి ఉపయోగం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో నెయ్యి నూనెలు వాడితే మళ్ళీ ఏమవుతుందంటే అగ్ని తగ్గిపోతుంది. చూడండి, పొయ్యిలో ఎక్కువగా కర్రలు కూరామనుకోండి, అప్పుడు నిప్పు రావాల్సింది పోయి ఇంకా తగ్గిపోతుంది, మంట రావాల్సింది పోయి. ఇది అంతే. కాబట్టి అగ్నికి అగ్నం పోసినట్టుగా మితంగా నెయ్యి వాడితే ఆకలి పెరుగుతుంది. ఇక మరొక సూత్రం, ఇంకాస్త తినాలి అనిపించినప్పుడే ఆహారాన్ని తినటం ఆపేయండి. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోజనం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. వీలైనంత వరకు మౌనంగా భోజనం చేయండి. భోజనం చేసేటప్పుడు టీవీ చూడటం, పేపర్ చదవటం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మన శరీరము ఒక పనే చేయగలుగుతుంది. తినేటప్పుడు మళ్ళీ మనం పేపర్ చదవటం, టీవీ చూడటం చేసామనుకోండి, అప్పుడు ఈ జీర్ణక్రియ, ఈ కదలిక, పెరిస్టాల్సిస్ ఇవి దెబ్బతింటాయి. దీంతో పొలమారటం, ఇతర ఇబ్బందులు రావటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా భోజనాన్ని మనసు పెట్టి చేయండి, ఫోకస్ ఇచ్చి చేయండి. భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవటాలు, నవ్వటాలు ఇలాంటివి ఎప్పుడు చేయకండి. అలాగే బఫే భోజనం కూడా మంచిది కాదు. హాయిగా స్థిమితంగా కూర్చొని చేయండి, ఏమంత తొందర వచ్చి పడింది. ఇక మరొక సూత్రం, మధ్యాహ్న భోజనం 12 గంటల పైన ఒకవేళ మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోండి. చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. ఆఫీసుల హడావిడిలో, స్కూళ్ళ హడావిడిలో ఏదో పాలిచ్చి పంపించేస్తున్నారు పిల్లలకి. ఈ లంచ్ అవర్ ఏమో 2 ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది. తప్పనిసరిగా ఒకవేళ మధ్యాహ్నం భోజనం 12 తర్వాత చేయాల్సి వస్తే ఉదయం అల్పాహారం తీసుకోవాలి. అది కూడా ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తీసుకోవాలి, టిఫిన్. అప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు. ఈ భోజన సమయానికి మంచి ఆకలి కలుగుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవుతుంది. చూడండి, మీరు ఒక కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఏదైనా తినండి, ఇడ్లీ లాంటిది, అప్పుడు మీకు మంచి ఆకలి వేస్తుంది ఆ ఆకలి టైంకి. అదే మీరు తినకుండా ఉండండి, ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే దీనివల్ల, ఈ పిండి పదార్థం వల్ల ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవుతుంది. కాబట్టి ఉదయం అల్పాహారం తీసుకుంటే మధ్యాహ్నం మంచి ఆకలి మీ సొంతం అవుతుంది. ఇక మరొక సూత్రం, రాత్రి భోజనం పగటి భోజనం కంటే కొద్దిగా తక్కువ ఉండాలి. అందుకే ఒక తెలుగులో సామెత ఉంది కదా, ఉదయం పూటేమో మహారాజులా తినాలి, రాత్రిపూట బికారివాడిలా తినాలి అని. అంటే తక్కువ తినాలి. రాత్రి 7 గంటలకు ముందే రాత్రి భోజనం తీసేసుకోండి. అంటే రాత్రి 7కి ముందే మీ భోజనాన్ని ముగించేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే పడుకునేటప్పటికి ఆహారం కడుపు లోపల నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు కలత ఉండదు మీకు, అంటే నిద్రలో కలత ఉండదు, మంచి నిద్ర పడుతుంది. అలాగే నిద్ర లేచిన తర్వాత కూడా ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవటానికి మీకు టైం ఉంటుంది. కాబట్టి మలబద్ధకం రాకుండా ఉంటుంది. లేట్ నైట్ మీరు తిన్నారనుకోండి, దానికి టైం కావాలి కదా డైజెషన్కి, ఆ టైం సరిపోదు. కాబట్టి ఉదయం మీకు మోషన్ ఫ్రీగా అవ్వదు. కాబట్టి 7 భోజనం చేయడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే మరొక సూత్రం, రాత్రి భోజనంలో పెరుగు వాడకండి. మన తెలుగు వాచకంలో కూడా ఉంటుంది కదా, రాత్రిపూట పెరుగు తినరాదు అని. ఎందుకంటే స్రోతస్సులు అడ్డుకుపోయి కఫం ఇలాంటివి పెరుగుతాయి. పెరుగు బదులుగా చిలికిన మజ్జిగ వాడండి. మజ్జిగను కూడా ఇప్పుడు చిలకాలి, అప్పుడు దాంట్లో ఎనర్జీ వస్తుంది. అసలు ఒక మంచి సామెత ఉంది ఈ మజ్జిగకి సంబంధించి ఆయుర్వేదంలో. ఈ భువిలో, అంటే దివిలో దేవతలకి అమృతం ఎలాగో, భూమిలో అంటే భూమి మీద మనుషులకి మజ్జిగ అలాగా అని. కాబట్టి అంతటి చక్కటి పదార్థం ఇది. భోజనం చివర అరకప్పు మజ్జిగ తాగండి. ఇది మీకు డైజెషన్కి సహాయపడుతుంది. చిలికిన మజ్జిగలో ఈ పేగు గోడల్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా తయారవుతాయి, ప్రోబ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అని. దీనివల్ల డైజెషన్ బాగుంటుంది. అలాగే మరొక సూత్రం, రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడవండి. ఈ నడక కూడా ఏదో బూట్ వేసుకొని, షూస్ వేసుకొని, వాకింగ్ షూస్ అని కాకుండా, కుదిరితే అరికాళ్ళు నేలకి తగిలేటట్లుగా నడవండి. బేర్ ఫుట్ వాకింగ్ అంటారు. దీనివల్ల ఈ కాళ్ళకి మర్దన జరుగుతుంది. చూడండి, మనం నీరసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, నిస్సత్తుగా ఉన్నప్పుడు కాళ్ళు పట్టించుకుంటాం. మిగతా శరీరంలో ఏ భాగాల కంటే కూడా మర్దన వల్ల కాళ్ళని మనం ఒత్తించుకుంటే, కాళ్ళు పట్టించుకుంటే చాలా సుఖకరంగా ఉంటుంది. అంటే ఏంటి, మసాజ్ జరుగుతుంది. కాబట్టి నడక వల్ల, బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఈ ఫుట్కి మసాజ్ అవుతుంది. ఇసుక నేలల్లో మీరు నడవగలిగితే ఇంకా మంచిది. అలాగే మరొక విషయం, పగటి భోజనం తర్వాత ఎప్పుడు నిద్రపోకండి. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. వృద్ధులు, స్త్రీలు, రోగగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం భోజనం తర్వాత ఈ ఆమాశయం నిర్మాణాన్ని అనుసరించి ఎడమవైపు తిరిగి ఒక 7 నుంచి 12 నిమిషాలు నిద్రపోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. ఇలా చేస్తే ఆహారం ఆమాశయంలో నిలవ ఉండకుండా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో అందరూ కూడా ఇలాగా కొద్దిసేపు కునుకు తీయచ్చు.
రాత్రి వేళ జాగరణ ఒకవేళ మీరు చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇలాగ జాగరణ చేసేవాళ్ళు పగటి భోజనానికి ముందు ఒక అరగంట పాటు నిద్రపోవాలి, భోజనానికి ముందే నిద్రపోవాలి. ఇలా చేస్తే శక్తి కలుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా షిఫ్ట్ ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మరొక సూత్రం, నియమబద్ధమైనటువంటి లైంగిక వ్యాపారం బ్రహ్మచర్యం. ఆయుర్వేదం త్రిస్థూణ అని మనిషి శరీరాన్ని చెబుతుంది. నిద్ర, ఆహారం, అలాగే బ్రహ్మచర్యం లేదా శృంగారం. ఈ మూడిటి మీద మనిషి శరీరం నిలబడుతుంది. ఇవి ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి. కాబట్టి యాంత్రికంగా అనిపించినంత వరకు కూడా గృహస్థులైన వాళ్ళు ఈ సంభోగంలో పాల్గొవచ్చు అంటుంది ఆయుర్వేదం. లైంగిక భావనలు శరీరంలో రక్త ప్రసరణని పెంచుతాయి. ఇలా పెరుగుతాయి కాబట్టి, రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి హార్ట్ డిసీజెస్, గుండె వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు. కాబట్టి సెక్స్ అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్య. సమాగమం తర్వాత పాలు తప్పనిసరిగా తాగాలి. అప్పుడు ఆ కోల్పోయిన ఎనర్జీ మీకు తిరిగి వస్తుంది. ఇక మరొక విషయం, ప్రతిరోజు ఉదయం 1 గ్రాము ఉసిరి పండ్ల పొడి చూర్ణం, ఈ ఉసిరిక చూర్ణాన్ని నెయ్యితో కానీ తేనెతో కానీ కలిపి తింటూ ఉండండి. ఇది రసాయనంలా పనిచేస్తుంది. రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలని వీటిని పరిపుష్టం చేస్తుంది. కాబట్టి ఇది అందరికీ అనువైంది. ఇక మరొక సూత్రం, జీవితంలో సాధ్యమైనంత వరకు ఈ సర్జరీలు అంటే శస్త్రచికిత్సలు, ఇంజక్షన్లు వీటి జోలికి వెళ్ళకండి. అంటే అలాంటి పరిస్థితుల్ని కల్పించుకోకండి, ఎమర్జెన్సీ పరిస్థితుల్ని కల్పించుకోకండి. ఎమర్జెన్సీ ఉంటే చేయాలి, కానీ అలాంటి పరిస్థితులు రాకుండా మీరు చూసుకోవాలి. అంటే ఈ స్వస్థవృత్త నియమాలను మీరు పాటిస్తూ ఉండాలి. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. అలాగే మరొక విషయం, ఒక్కసారి ఈ జ్వరం వచ్చినట్టుగా అనిపించి ఇక శరీరం బరువుగా ఉంది అని అనిపించినప్పుడు ఇక జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని అబార్ట్ చేయాలి, అంటే ప్రివెంట్ చేయాలి, అంటే నివారించుకోవాలి. జ్వరం దాని తాలూకు ఇతర కాంప్లికేషన్స్. ఏం చేస్తారు, దీనికి ఒక మంచి పద్ధతి ఏంటంటే వేడి నీళ్ళు తాగటం. దీంతో ఈ జ్వరం కలిగించేటటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. ఈ వేడి నీళ్ళు తాగారు కదా, చెమట పుడుతుంది. చెమట పుడితే ఏం జరుగుతుంది, శరీరం చల్లబడుతుంది, మీకు తెలిసిందే కదా. కాబట్టి జ్వరాన్ని అలాగే ఇతర రుగ్మతల్ని, నలతల్ని నివారించుకోవాలంటే వేడి నీళ్ళు మంచిది. ఇలాగ వేడి నీళ్ళు తాగటం అనేది అలవాటు చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, తేనె ఈ మధ్య చాలామంది వాడుతున్నారు ఆరోగ్య రీత్యా. అయితే తేనెను వాడే పద్ధతి చాలామందికి తెలియట్లేదు. తేనెను ఎప్పుడు కూడా వేడి నీళ్ళలో కానీ, వేడిగా ఉండే ఆహార పదార్థాల మీద అలా పోసుకొని కానీ ఎప్పుడూ తీసుకోకూడదు. కొంతమంది తల్లులను గమనించాను, వేడివేడి పాలల్లో తేనె వేసి ఇస్తూ ఉన్నారు. అలాగే వేడి ఆ డిష్ల మీద తేనె అలాగా సీజనింగ్ లాగా చేసి ఇస్తున్నారు, తింటున్నారు. ఇది మంచిది కాదు. వేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలతో కలిపి ఈ తేనెను తీసుకోకూడదు. తేనెని తీసుకోవడానికి అరగంట ముందు కానీ, అరగంట తర్వాత కానీ వేడి పదార్థాలు తినకూడదు. ఇది శాస్త్ర నిర్దేశం. అలాగే మరొక సూత్రం, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 1 గంటన్నర గడిచిన తర్వాత నిద్రకి ఉపక్రమించాలి. గంటన్నర గ్యాప్ ఉండాలి మీ ఫుడ్కి అలాగే నిద్రకి. ఆహారం ఇంకా కడుపులోనే ఉందనుకోండి, అప్పుడు ఒకవేళ నిద్రపోయారనుకోండి, అది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల ఈ నిద్ర సరిగ్గా పట్టదు, మర్నాడు ఉదయం నీరసంగా అనిపిస్తుంది. మరొక సూత్రం, ప్రతిరోజు కూడా ఉదయం మొహం కడుక్కున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు అంటే 500 మిల్లీలీటర్ నీళ్లు తాగండి. దీంతో ఈ పేగుల్లో శుష్కత అనేది తగ్గిపోతుంది, డ్రైనెస్. సరైనటువంటి కదలికలు, పెరిస్టాల్సిస్ పేగుల్లో స్టార్ట్ అవుతాయి. మల విసర్జన సాఫీగా అవుతుంది. ఉదయం నీళ్లు తాగడంతో మంచి శక్తి కూడా మీకు వస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ఉషాంబు పానం అంటాం. ఇలాగా ఉదయం పూట ఈ నీళ్లు తాగటం అనేది అలవాటు చేసుకోండి. మరొక సూత్రం, జ్వరం కానీ ఏ ఇతర వ్యాధి కానీ ఉంటే వాటి నుంచి కోలుకుంటున్నప్పుడు అరటిపండు, జామ పండు, బొప్పాయి పండు, అరటి, జామ, బొప్పాయి ఈ పండ్లను తినకండి ఎప్పుడు కోలుకునే దశలో. ఎందుకంటే రోగంతో బాధపడేటప్పుడు ఇవి హార్డ్గా ఉంటాయి, డైజెస్ట్ అవ్వవు. మరి ఎనర్జీ రావాలనుకుంటే తేలిగ్గా ఉండే ఆ పండ్లను తినొచ్చు. అంటే యాపిల్, బత్తాయి ఇలాగ మృదువుగా జీర్ణమయ్యేటువంటి పళ్ళు తినండి. అలాగే మరొక సూత్రం, టీ, కాఫీ, అలాగే మద్యం, అలాగే స్మోకింగ్, ధూమపానం, ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా వ్యసనాలు. నిజానికి శరీరానికి ఇవి కీడు చేస్తాయి, వ్యసనాలు కాబట్టి మరి ఎక్కువగా వీటిని తీసుకుంటే. అలాగే ఇంకా ముఖ్యంగా ఈ టీ, కాఫీలు, మద్యం ఇలాంటి వాటిని ఆకలిగా ఉన్నప్పుడు అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఏం చేస్తాయి, ఈ 2 రకాల నష్టాలు చేస్తాయి. ఆ లోపల ఆకలిని చల్లారుస్తాయి, అలాగే ఇవి ఓవర్గా అబ్జర్వ్ అయిపోయి అనేక రకాల ఇక్కట్లను కలగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా చాలామందిని చూస్తుంటాం, ఆల్కహాల్ని ఎంటీ స్టమక్ మీద తీసుకుని తర్వాత భోజనం చేస్తారు.
అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇంకా మరొక సూత్రం, పుల్లగా లేని పెరుగు లేకపోతే తియ్యటి మజ్జిగ వీటిని అన్నంలో ఉప్పు కలపకుండా తినటం మంచిది. ఎందుకంటే ఈ పుల్లగా ఉన్నాయనుకోండి, పెరుగు ఉంది, బాగా పులుపెక్కింది, మీరేం చేస్తారు, మీకు తెలియకుండానే ఉప్పు వేసేసుకుంటారు. అప్పుడు ఆ పులుపుదనం తగ్గుతుంది. కానీ పులుపు ఎక్కడికి పోయింది, ఉప్పు ఎక్కడికి పోయింది, రెండు దాంట్లోనే ఉన్నాయి. అవి చేసే నష్టం అవి చేస్తాయి. కాబట్టి ఈ మజ్జిగ కానీ పెరుగు కానీ పులుపు ఎక్కే వరకు ఆకండి. మీరు అప్పటికప్పుడు తోడేసుకొని అప్పటికప్పుడే తీయగా ఉన్నప్పుడే తినాలి. పుల్లగా లేనప్పుడు ఎక్కువ ఉప్పు తీసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈ పులుపుని విరిచేయడానికి ఉప్పు వేసుకుంటారు కాబట్టి తీయగా ఉన్నప్పుడు తినండి. ఇక మీకు తెలిసిందే కదా, ఉప్పు ఎక్కువ వాడారనుకోండి వృద్ధాప్యపు ఛాయలు మీకు కనిపిస్తాయి. త్వరగా ఈ ప్రోజీరా అంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఉప్పు వల్ల బీపీలు ఇలాంటివి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక మరొక సూత్రం, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఆయుర్వేదం అనేది పూర్తిగా శాకాహారానికి సంబంధించిన వైద్యం అని. అంటే శాకాహారాన్ని మాత్రమే తినాలని ఆయుర్వేదంలో ఎక్కడా చెప్పలేదు. నిజానికి మాంసవర్గం పేరుతోటి రకరకాల జంతు మాంసాలు, వాటి గుణధర్మాలు ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి ఇది పర్సనల్, అంటే మీరు శాకాహారం తీసుకోవాలా మాంసాహారం అనేది. కాకపోతే ఒకవేళ మాంసాహారాలు అయితే మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు దాంతోపాటుగా మామిడికాయ పచ్చడి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ఈ హెవీగా ఉండేటువంటి మాంసాహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే మరొక సూత్రం, రాత్రి పడుకునే ముందు పడక మీద ప్రశాంతంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలాలి. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు కూడా మెల్లగా తీసుకోవాలి. ఇలాగ 5 నుంచి 6 సార్లు చేసి అప్పుడు నిద్రకి ఉపక్రమిస్తే కలత లేని ఈ కలలు ఇలాంటివి రాని మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇలాగ చేస్తే వాతావరణం తగ్గుతుంది గాలి పీల్చుకోవటం వల్ల. ఈ వాతం వల్లనే చెడు కలలు, పీడకలలు ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే మరొక విషయం, మలమూత్ర విసర్జన వీటిని ఎప్పుడూ కూడా వేగాన్ నధారయేత్ ధరించకూడదు, వదిలేయాలి. కాబట్టి మలమూత్ర విసర్జనని 5 నిమిషాలకి మించి వాయిదా వేయకండి. వాయిదా వేశారనుకోండి, ఈ విసర్జించాల్సినటువంటి మలములు నిలిచిపోతాయి లోపల. ఇక అక్కడి నుంచి విషవాయువులు విడుదలవుతూ ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాపిస్తాయి. అప్పుడు ఇక ఉత్తరోత్తర ఈ వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక సూత్రం, రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు వేడి నీళ్ళు తాగండి. 1 గ్లాసు వేడి నీళ్ళు రాత్రి పడుకునే ముందు తాగాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మర్నాడు మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీనివల్ల ఇలాగా చేస్తూ ఉంటే జీర్ణకోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మరొక సూత్రం, పొట్టుతో కూడినటువంటి గోధుమ పిండి రొట్టెల్ని కాల్చి అప్పుడు తినండి. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ పదార్థం మల విసర్జనకి తోడ్పడుతుంది. అలాగే మరొక సూత్రం, మంచి తీవ్రమైనటువంటి ఎండలో తిరిగి నీళ్ళలోకి వచ్చారు. ఇలా రాగానే ఏమనిపిస్తుంది, గటగటా నీళ్ళు తాగాలనిపిస్తుంది. కానీ ఇలా వెంటనే నీళ్ళు తాకండి, కొద్దిసేపు విశ్రమించండి, సేద్దేరండి, ఆ తర్వాత నీళ్ళు తాగండి. ఇలాగా కొద్దిసేపు గ్యాప్ ఇస్తే శరీరంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా మార్పు కలగకుండా ఉంటుంది. చూడండి, మనం చల్లటి గ్లాసులో వేడి నీళ్ళు పోసామనుకోండి, ఏం జరుగుతుంది, టప్పున ఆ గాజు గ్లాస్ పగిలిపోతుంది కదా. అంటే ఏంటంటే హఠాత్తుగా మార్పు జరిగింది ఉష్ణోగ్రతలో. అలా కాకుండా మెల్లగా ముందు ఆ చల్లటి గ్లాసుని కొద్దిగా చేతులతోటి వేడెక్కేలా చేసి అప్పుడు నీళ్లు పోయిన పగలదు. కాబట్టి మన శరీరానికి కూడా ఇలాగ అక్లమటైజేషన్కి అవకాశం కల్పించాలి. కాబట్టి మీరు ఎండలో నుంచి నీళ్ళలోకి వచ్చిన వెంటనే నీళ్ళు తాకండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక సూత్రం, బాగా శారీరక శ్రమ చేస్తే ఇలాగ చేయటం వల్ల కానీ లేకపోతే చాలా దూరం ప్రయాణం చేయటం వల్ల కానీ ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాగా వస్తూ ఉంటే 1 లేదా 2 యాలకులు తినండి, వెంటనే మీకు రిలీవింగ్గా అనిపిస్తుంది, ఆ ఉపశమనం కలుగుతుంది. అలాగే మరొక సూత్రం, వేసవి కాలంలో 1 టీ స్పూన్ ఆముదాన్ని అరికాళ్ళకి రాసుకోవాలి. దీంతో వేడి తగ్గుతుంది. కొద్దిగా ఆముదాన్ని తలకి కూడా పెట్టుకోవాలి. అలాగే మరొక సూత్రం, వారానికి 1 సారైనా సరే దంతాలని వేప పుల్లతో తోముకోండి. లేదా కానుగా అని ఉంటుంది, రోడ్ల పక్కన ఆర్నమెంటల్ ప్లాంట్లా పెంచుతూ ఉంటారు నీడ కోసం. ఆ కానుగ పుల్లలతో కూడా దంతాలు శుభ్రం చేసుకోండి. రోజు చేసుకోలేకపోయినా కనీసం వారానికి 2 సార్లు చేసుకోండి. అలాగే చిగుళ్ళని వేళ్లతో మర్దన చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే దంత సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా మీరు నివారించుకోవచ్చు. అలాగే మరొక సూత్రం, మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత వేసవిలో 1 బాదం పప్పు, కొన్ని ఎండు ద్రాక్ష పండ్లు
అలాగే కొద్దిగా కలకండ కలిపి నమిలి తిని నీళ్ళు తాగండి. వెంటనే ఈ వేసవిలో కలిగేటటువంటి నీరసం తగ్గిపోతుంది, శక్తివంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ, ఈ చికిత్సా పద్ధతి వృద్ధులకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మరొక సూత్రం, ప్రతిరోజు కూడా భోజనానికి ముందు తోలు తీసిన ఒక చిన్న అల్లం ముక్కని ఉప్పులో అద్దుకొని తింటూ ఉండండి. దీంతో ఈ గొంతులో కఫం తగ్గిపోయి ఈ అన్నపానాలు, అన్నాహారాలు వీటి మీద ఇష్టం కలుగుతుంది, రుచి పెరుగుతుంది. దీంతో పైగా బాగా ఇది డైజెస్ట్ చేస్తుంది, అంటే ఇది ఒక మంచి డైజెస్టెంట్ కింద పనిచేస్తుంది. అలాగే మరొక విషయం, ఒళ్ళు లావుగా ఉండి అధిక బరువుతో బాధపడుతూ ఉంటే భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు అలవాటుగా తాగుతూ ఉండండి. ఇలాగా భోజనానికి ముందు నీళ్లు తాగుతూ ఉంటే క్రమేపీ ఈ స్థౌల్యం అంటే అధిక బరువు తగ్గుతుంది, ఇతరత్ర ఇక్కట్టు రాకుండా ఉంటాయి. అలాగే మరొక విషయం, కాచి చల్లార్చిన నువ్వుల నూనెని 3 లేదా 6 చుక్కలు చెవుళ్ళల్లో వారానికి ఒకసారైనా వేసుకుంటూ ఉండండి. దీనివల్ల చెవుల్లో స్నిగ్ధత పెరుగుతుంది, సులభంగా ఈ చెవుల్ని శుభ్రం చేయడానికి వీలవుతుంది. చెవిలో ఈ మలం అనేది గడ్డగట్టకుండా ఉంటుంది, వ్యాక్స్లు ఇలాంటివి. ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే ముఖ్యంగా వేసవి కాలంలో తల తిరగటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే మరొక సూత్రం, రక్తదానం చేసిన తర్వాత ఒక వారం రోజులు పెరుగు, మజ్జిగలు వీటిని మానేసేసి పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అప్పుడు వేగంగా ఈ రక్తం అనేది పెరుగుతుంది. రక్తదానమే కాదు, ఒకవేళ గాయాలైనా, సర్జరీలు జరిగినా, లేకపోతే డెలివరీ సమయంలో బ్లీడింగ్ ఉంటుంది కదా, బ్లడ్ లాసు, ఆ టైంలో కానీ రక్త నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పాలు తాగుతూ ఉంటే ఒక వారం పాటు కానీ ఈ పెరుగు, మజ్జిగలు మానేసి మంచి ఫలితం ఉంటుంది, తిరిగి రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మరొక సూత్రం, బాగా ఎక్కువగా దప్పిక అవుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మొత్తం నీళ్లు తాకండి. ముందు కొద్ది నీళ్లు తాగండి, ఒక అర నిమిషం ఆగండి, తర్వాత మిగతా నీళ్ళన్నీ తాగండి. అప్పుడు గుండె మీద లోడు పడకుండా ఉంటుంది. అలాగే మరొక సూత్రం, వేసవి కాలంలో ఎక్కువగా ఈ మామిడి పళ్ళు తింటూ ఉంటాం, ఎందుకంటే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మామిడి అనేది తినాలనిపిస్తుంది, తింటాం. అయితే దీంతో ఒక రకమైన ఇండైజెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాగా ఈ మామిడి తినటం వల్ల విరేచనాలు అవుతూ ఉంటే ఒక కప్పు పాలు తాగండి, వెంటనే ఈ విరేచనాల ఉధృతి తగ్గుతుంది. అలాగే మరొక విషయం, ఈ ఆయుర్వేద మూలికలు వీటిలలో మామూలుగా మనం మందులు కెమికల్స్తో తయారవుతాయి. అయితే ఆయుర్వేదంలో కూడా కెమికల్స్ ఉంటాయి, కానీ ఇది ప్రకృతి తయారు చేసిన కెమికల్స్, అంటే జీవ పదార్థాలు. కాబట్టి ప్రకృతితో రచింపబడి నిర్మాణం చేయబడ్డ పదార్థాలు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి దైవ నిర్మిత ఔషధాలు, ఈ మొక్కలు అనేవి, మూలికలు అనేవి. ఇవి ఏ రకంగా చూసినా కానీ ఈ మానవ నిర్మిత ఔషధాల కంటే కూడా మేలైనవి. కాబట్టి వ్యాధి వచ్చినప్పుడు వీలైనంత వరకు కూడా ఆయుర్వేద ఔషధాలతోటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది, హాని చేయదు. ఇక మరొక సూత్రం, బొప్పాయి పండుని తిన్న తర్వాత వెంటనే, అసలు మామూలుగా బొప్పాయిని ఈ మధ్య హెల్తీ ఫ్రూట్ అని తింటున్నారు, కానీ దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. అన్ని పళ్ళు తినచ్చు, కానీ భోజనం తర్వాత బొప్పాయిని మాత్రం భోజనం తర్వాత తినకూడదు. దీనివల్ల శరీరపు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ బొప్పాయి హీటింగ్. ఒక బొప్పాయి పండు మీరు చిన్న ముక్కని పరిగడుపుని తినండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో మలం సాఫీగా జరుగుతుంది, ఈ మలబద్ధకం నుంచి బయటపడతారు మీరు. అలాగే మరొక సూత్రం, ప్రతి సంవత్సరం కూడా కనీసం కొన్నిసార్లైనా కొన్ని నేరేడు పళ్ళను తప్పనిసరిగా తినండి. శరీరంలో జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉంటే ఈ నేరేడు పళ్ళు తింటే కరిగిపోతాయి. కరగకుండా మిగిలినటువంటి పదార్థాలు శరీరంలో విషంలాగా తయారయ్యి అనేక ఇబ్బందులు కలగజేస్తుంటాయి. కాబట్టి దీనికి విరుగుడు నేరేడు పండు. అలాగే మరొక సూత్రం, మొలకెత్తిన గింజల్ని ఈ మధ్య తింటున్నారు. అయితే మొలకెళ్ళు ఎందుకు ఎత్తిస్తాము అంటే ఈజీగా అది బ్రేక్ అవటానికి లోపల. అంటే మనం చూడండి, ఒక గింజ ఉంది, గట్టిగా ఉంటుంది, మొలకలు ఎత్తిచ్చినప్పుడు అదంతా బ్రేక్ అయ్యి ఈజీగా ఎసిమిలేట్ అవుతుంది, అందుకని మొలకలు ఎత్తిస్తాం. అయితే మొలకెత్తిన గింజ అంటే మొలక అలాగానే ఉండగానే ఎప్పుడు తినకూడదు, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీనివల్ల అనేక ఇక్కట్లు వస్తాయి, మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. మొలకెత్తేటటువంటి గింజలు మొలకలు ఎత్తుతున్నప్పుడు బ్యాక్టీరియా అలాగే ఇతర క్రిములు ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ గింజ ఏం చేస్తుందంటే అవి దగ్గరికి రాకుండా కొన్ని విషతుల్యమైనటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇలాంటి పదార్థాలు ఉండేటువంటి గింజలు మనం తిన్నాం అనుకోండి,
ఈ వాత వ్యాధులు, జీర్ణకోశ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే మొలకలెత్తిచ్చినటువంటి ఫుడ్ తిన్నప్పుడు చాలామందికి పొట్ట ఉబ్బరిస్తుంది. కాబట్టి మొలకెత్తినటువంటి గింజల్ని మళ్ళీ ఉడికించండి, లేకపోతే వేయించండి, అప్పుడు తినండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైన సూత్రం, ప్రపంచంలో నాలుకని గీచుకొని శుభ్రం చేసుకునేటువంటి పద్ధతి కేవలం మన భారతీయులకే ఉంది. మీరు గమనించండి, ప్రపంచంలోనే వేరే వాళ్ళు ఎవరు కూడా మనలాగా నాలుక గీసుకోరు. నాలుగు బద్దలు ఉండవు అసలు వాళ్ళకి. ఇలా గీసుకుంటే ఈ రుచిని తెలిపేటటువంటి గ్రంథులు శుభ్రపడతాయి, ఆహారం పైన రుచి కలుగుతుంది, ఈ నోటిలో దుర్వాసన అనేది తగ్గుతుంది. ఇది ఆయుర్వేదం అందించినటువంటి సాంకేతికకి ఒక మంచి ఉదాహరణ. ఇది భారతీయ జీవన విధానం. నాలుగు గీసుకోవటానికి ప్లాస్టిక్ కంటే కూడా వెండి బద్దలు లేకపోతే రాగితో చేసినటువంటి నాలుగు బద్దలు వాడితే మంచిది. బంగారం ఉపయోగించగలిగితే ఇంకా మంచిది. ఇక మరొక సూత్రం, చిన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు చేస్తూ ఉంటాం. వీటిని జాతక కర్మలు అంటాం ఆయుర్వేదంలో. చిన్న పిల్లలకి స్వర్ణ భస్మం ఇవ్వటం కూడా ఇదే. దీన్ని స్వర్ణ ప్రాశనం అంటాం. చాలా చిన్న మోతాదులో, అంటే చాలా మైన్యూట్గా ఈ స్వర్ణం శిశువుకి ఇస్తే మేధాశక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ వాత సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మన సాంప్రదాయం కూడా, అసలు భారతీయ స్త్రీ తప్పనిసరిగా తాళిని బంగారంతో ఎందుకు ధరించాలి అంటే, శిశువు పాలు తాగే టైంలో ఎంతో కొంత ఆ తాళి అనేది శిశువుకి చేరువుగా ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత స్వర్ణం అనేది శిశువుకి అందుతుంది. కాబట్టి ఈ సగటు భారతీయుడు మేధో సంపన్నంగా ఉండటానికి కారణం ఏమిటంటే ఈ స్వర్ణ ప్రయోగం కూడా. కాబట్టి అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇక మరొక సూత్రం, ఎక్కువ మోతాదులో తేనెని ఔషధంగా, మామూలుగా ఈ తేనె అనేది దీన్ని మంచి యూజెస్ ఉంటాయి కాబట్టి దీన్ని రోజువారీగా వాడాలి అన్న ప్రచారం జరుగుతుంది. తేనె నిశ్చయంగా ఒక మంచి పదార్థం. దీన్ని అనుపానం కింద వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో. అయితే అనుపానం అంటే ఏమిటి? ఒక ఔషధాన్ని తీసుకోవడానికి వాడాల్సినటువంటి పదార్థం. అయితే దీన్ని రోజువారీగా స్వీట్లకు బదులుగా వీటికి బదులుగా వాడటం అనేది ప్రచారం ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది. ఇది ఇబ్బంది. ఎందుకంటే ఏదైనా అనుపానాన్ని, ఔషధాన్ని ఔషధం కిందనే వాడాలి. కాబట్టి తేనెను కూడా పరిమితంగానే ఔషధాల కోసం వాడుకోవచ్చు. ఇక మరొక విషయం, నీళ్ళని ఇత్తడి బిందెల్లో నిల్వ ఉంచి తాగాలి. అప్పుడు విరేచనాలు కలిగించేటువంటి బ్యాక్టీరియా నశిస్తాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఎందుకంటే ఇత్తడి తయారీకి ఏం వాడతాం? ఎసిదం అంటే జింకు, రాగి అంటే కాపర్ వాడతాం. ఇవి నానోగ్రాములలో, అంటే చాలా మైన్యూట్గా శరీరం లోపలికి చేరతాయి. చేరి లివర్ని, అలాగే హార్మోన్ సంబంధమైనటువంటి వ్యాధుల్ని నివారిస్తాయి. అది దీంట్లో గొప్పతనం. ఇక మరొక సూత్రం, పాలు తాగటం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ట్రిప్టోఫాన్ ఉంటుంది పాలల్లో. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, చాలామంది పాలు తాగి వెంటనే నిద్రపోతారు. పాలు తాగిన వెంటనే రాత్రి నిద్రకి ఉపక్రమించకండి. కనీసం అరగంట ఆగి నిద్రపోండి. అప్పుడు ఈ జీర్ణకోశమైనటువంటి ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, గ్యాస్ తయారవటం, ఇలాంటి వాటిని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే మరొక సూత్రం, ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ముందే ఈ నిద్ర లేవండి. ఇలా అలవాటు చేసుకోండి. 6కి ముందే, అంటే సూర్యోదయానికి ముందే. ఉదయం పూట వచ్చేటువంటి సూర్యకాంతిలో నీలలోహిత కిరణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని, అంటే ఇమ్యూనిటీని పెంచుతాయి. మనస్సు, మేధస్సు వీటితోటి చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి తయారవుతుంది కాబట్టి. అలాగే మరొక సూత్రం, ఈ దోమలు అనేది పెద్ద సామాజిక సమస్య అయిపోయింది ఈ మధ్య. కాబట్టి వీటిని తొలగించడానికి, వీటిని పారదోలడానికి మళ్ళీ లిక్విడ్స్, కాయిల్స్, ఆయింట్మెంట్ ఇలాంటివి వాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే వీటిలో కొన్ని రసాయనాలు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా పైరథ్రాయిడ్స్ ఇలాంటి కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఇవి గుండెకి అహితం చేస్తాయి, అంటే గుండెని వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాబట్టి ఒకవేళ దోమలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే దోమతెరలు వాడటం. లేదు వీటిని పారదోలాలంటే ఆవాలు, అలాగే వేపాకులు ఈ 2 కలిపి కొద్దిగా నూనె వేసి పొగ వేయండి. అప్పుడు ఆ పొగకి దోమలు పారిపోతాయి సహజంగా. ఇది శరీరానికి ఎలాంటి నష్టము చేయదు. కాబట్టి దోమల్ని నివారించుకోవడానికి ఈ పద్ధతి అనుసరించండి. ఇక మరొక సూత్రం, సరైనటువంటి కారణం ఏది లేకుండా ఈ చిన్న శిశువులు, కొంతమంది చిన్నపిల్లలు గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి కంగారు. మరి ఆ ఏడుపుని తగ్గించడానికి ఒక మంచి ఉపాయం ఉంది. కొద్దిగా తేనె నాకించండి, వెంటనే ఈ ఏడుపు ఆపుతారు పిల్లలు. మరొక సూత్రం, కడుపు మీద ఈ బొడ్డు చుట్టూ కూడా కొద్దిగా ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ పూసుకొని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉంటే పెదవులు పొగులు తగ్గుతాయి ఆశ్చర్యకరంగా.
కాబట్టి పెదవుల పొగులతోటి బాధపడకుండా ఉండాలంటే ఈ ఆవాల నూనెతోటి ఈ మసాజ్ చేసుకోవటం, ముఖ్యంగా ఈ బొడ్డు పైన పొట్ట మీద మసాజ్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. అలాగే మరొక విషయం, పిల్లలకి తల్లిపాలు ఇస్తూ ఉంటారు కదా, ఇది మంచిదే. అయితే పిల్లలకి తల్లిపాలు ఇస్తున్నప్పుడు ఈ తల్లులు పొరపాటును కూడా మల్లెపూలు ధరించకూడదు. ఎందుకంటే మల్లెపూలు ధరిస్తే ఏమవుతుంది, మల్లెపూలలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరం లోపల ఉండేటువంటి హార్మోన్లన్నీ స్టిమ్యులేట్ చేస్తాయి. హార్మోన్ స్టిమ్యులేట్ అయితే ఏం జరుగుతుందంటే స్తన్యం ఆగిపోతుంది. ఎందుకంటే ఈ సెక్స్ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్తన్యం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, తల్లులు ఎప్పుడు కూడా శిశువులకి పాలిచ్చేటప్పుడు మల్లెపూలు ధరించకూడదు. ఇక మరొక విషయం, స్త్రీ బహిష్టిగా ఉన్నప్పుడు కనీసం రోజు ఈ బహిష్టి కాలంలో కనీసం ఒక రోజన్నా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే గర్భాశయానికి సంబంధించినటువంటి ఎన్నో వ్యాధుల్ని నివారించుకోవచ్చు. అదే కాదు, మానసికంగా కూడా అప్పుడు మామూలుగా ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అంటారు, అంటే టెన్షన్గా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుంది. అసలు మన ప్రభుత్వాలు ఈ స్త్రీ పురుషులను సమానంగా చూస్తున్నాయి. అలా కాకుండా మహిళలకి అదనంగా ఒక సెలవు రోజు ఇస్తే మంచిది, వాళ్ళు మళ్ళీ ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతారు. అలాగే మరొక సూత్రం, వారం లేకపోతే ఒక 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి వాటితో చేసిన ఆహార పదార్థాలని తినడం అలవాటు చేసుకోండి. ఈ తృణధాన్యాలలో కొన్ని విలువైన ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి వృద్ధాప్యాన్ని ఆపుతాయి, అంటే త్వరగా వృద్ధాప్యం రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. కేవలం ఈ బియ్యం అన్నమే తింటూ ఉన్నారనుకోండి, అప్పుడు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కదా, ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి చిరుధాన్యాలు తినడం అలవాటు చేసుకోండి. అలాగే మరొక సూత్రం, వేసవిలో తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు మాటికి కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే ఈ ఆకలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవి కాలంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే వేసవిలో ఆకలి తగ్గిపోతుంది, ఈ ఎండకి వేడికి. ఆకలిని మీరు నిర్లక్ష్యం చేశారనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆకలి అనిపించినప్పుడు అన్నీ ఏదైనా తినండి, లేకపోతే వడదెబ్బ తగిలేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక సూత్రం, వర్షాకాలంలో ఆకుకూరలు తగ్గించి వాడుకోవాలి. ఒకవేళ వాడాల్సి వచ్చిందనుకోండి, ఆకుకూరల్ని ఉప్పు కలిపినటువంటి నీళ్ళలో కడిగి అప్పుడు వాడుకోవాలి. లేకపోతే అతిసార ఇలాంటి వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక సూత్రం, కందిపప్పు, పెసరపప్పు ఈ రెండింటిని సమపాళల్లో కలిపి ఉడికించి అలాగ తయారు చేసుకున్న పప్పు తింటూ ఉండండి. చాలామంది కందిపప్పు తింటారు, కొంతమందికి దాంతో ఇబ్బంది. కొంతమంది పెసరపప్పు తింటారు, దాంతో కూడా ఇబ్బంది. రెండింటిని కలిపి తినాలి, చాలా చక్కటి రుచి ఉంటుంది. శరీరంలో దీనివల్ల ఉష్ణత్వం పెరగకుండా ఉంటుంది, సమస్థితిలో ఉంటుంది ఇది. అలాగే మరొక సూత్రం, రాత్రి జాగారణ చేసి ఒకవేళ మీరు నిద్రని నష్టపోయారనుకోండి, అప్పుడు మర్నాడు ఉదయం భోజనానికి ముందు 1 గంట సేపు నిద్రపోండి. భోజనానికి ముందే నిద్రపోవాలి. దీంతో ఇక వాళ్ళకి ఆ రాత్రి జాగారణ వల్ల వచ్చినటువంటి బడలిక, నిద్ర నష్టం ఇది తగ్గిపోవటమే కాకుండా భోజనం తర్వాత ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. రాత్రిపూట ఉద్యోగం చేస్తున్నవాడు ముఖ్యంగా ఈ సూచన గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక సూత్రం, శారీరక శ్రమ ఎంత చేయాలనేది అందరికీ ఒక పెద్ద సమస్య. అంటే ఎంత మోతాదులో చేయాలని అడుగుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా తమ శారీరక శక్తికి అలాగే శరీర స్తోమతకి కనుక్కొని దాంట్లో సగభాగం వెచ్చించాలి. అంటే మీ శక్తి సపోజ్ మీరు 1 గంట చేస్తే నీరసపడిపోతున్నారు అనుకోండి, అరగంట చేయాలి, అంటే సగభాగమే చేయాలి. దీనికి ఒక లెక్క ఏంటంటే, నుదుటి మీద అలాగే చంకల్లో చెమట వస్తున్నప్పుడు మీరు అర్ధశక్తిగా వ్యాయామం చేసినట్టు అర్థం, అప్పుడు ఆపేయాలి. అలాగే కాస్త శ్వాస తీసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. ఆ శ్వాస తీసుకోవడం కష్టం అవుతున్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ ఆపేయాలి. అప్పుడు అర్ధశక్తిగా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, వ్యాయామం చేస్తున్నట్టు అర్థం. అలా అనిపించినప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి విచిత్రంగా మీకు ఆయాసం రాకుండా ఉంటుంది. ఎందుకంటే టాలరెన్స్ పెరుగుతుంది, కండిషనింగ్ జరుగుతుంది. అంటే ఊపిరితిత్తులు, గుండె శక్తివంతం అవుతాయి కాబట్టి అదే వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు ఇది ఆయాసం రాకుండా ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన సూత్రం, ప్రతిరోజు కూడా ఆహారంలో ఏదో ఒక ఊరగాయ లేకపోతే ఈ రోటి పచ్చడి ఇలాంటి వాటిని నంజుకోవడం అనేది అలవాటు చేసుకోండి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
ఎందుకు అవుతుంది అంటే చూడండి, నంజుకున్నారనుకోండి ఏదన్నా ఒక ఉసిరికాయ పచ్చడి కానీ, లేకపోతే నిమ్మకాయ పచ్చడి కానీ, లేకపోతే రోటి పచ్చడి అంటే పుదీనా పచ్చడి కానీ ఇలాంటివి, అప్పుడు లాలాజల గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. లాలాజల గ్రంథులు ఉత్తేజితం అయితే లాలాజలం ఊరుతుంది. లాలాజలం ఊరితే దాంట్లో సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది. అది మీరు తినేటువంటి ఆహారాన్ని నోట్లోనే జీర్ణం చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి డైజెషన్ బాగుంటుంది. ఊరగాయల్లో కలిపేటటువంటి దినుసులు కూడా ఈ ఎసిడిటీలు ఇలాంటివి రాకుండా నివారించడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఎసిడిటీ రావటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మీకు ఈ మధ్యకాలంలో పరిశోధనలో రుజువైన ఒక విషయం ఏంటంటే, ఒక రకమైన బ్యాక్టీరియా అని. కాబట్టి ఈ బ్యాక్టీరియా వల్ల ఎసిడిటీ తయారయ్యి, ఆ తర్వాత వ్రణాలు తయారయ్యి, లోపల అల్సర్స్ తయారవుతుంటాయి, అంతకీ మానవు. కాబట్టి ఊరగాయ లోపల ఉండేటువంటి కారం, ఈ సైనే పెప్పర్ అనేది, ఈ కారం ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియాని అంతమొందిస్తుంది. దీంతో విచిత్రంగా మంట రావాల్సింది పోయి ఈ అల్సర్స్ తగ్గి ఈ ఎసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి పరిమితంగా ఈ నంజులను వాడుకుంటే మంచిది. అలాగే మరొక సూత్రం, భోజనం తీసుకున్న తర్వాత, భోజనాన్ని ముగించిన తర్వాత ఈ నూనెలో గోలించినటువంటి ఆహార పదార్థాలు, మిఠాయిలు ఇలాంటి వాటిని తినకండి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే మధ్యలో కానీ, భోజనం మధ్యలో కానీ, భోజనానికి ముందు కానీ తినండి. చివరి తింటే ఏం జరుగుతుందంటే ఆహారం సులభంగా జీర్ణం కాదు, అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక సూత్రం, పాలు లేకపోతే పండ్ల రసాలు లేకపోతే నీళ్లు, వీటిల్లో ఒక చెంచాడు తేనె కలుపుకొని రోజువారీగా తాగుతూ ఉండండి. అప్పుడు రక్తపోటు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే హృద్రోగం అంటే గుండె జబ్బులు, పక్షవాతం ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇది అందరూ ఉపయోగించదగినటువంటి ఒక మంచి సూచన. అలాగే మరొక విషయం, ఆవు నేతిలో వేయించినటువంటి వెల్లుల్లిపాయలు 1 లేదా 2 ప్రతిరోజు కూడా భోజనంతో పాటు తింటూ ఉండండి. దీంతో శరీరంలో కొవ్వు శాతం క్రమంగా తగ్గి ఇది వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. అంటే ఇది ఒక రసాయనంలాగా పనిచేస్తుంది. వేయించినటువంటి వెల్లుల్లిపాయలని పొడిలాగా చేసుకొని ఈ పొడిని అన్నంలో కలిపి కారపొడిలాగా తింటూ ఉండటం కూడా చేయొచ్చు. అలాగే మరొక సూత్రం, వెండి కంచంలో వేడి భోజనం చేయండి. దీంతో సూక్ష్మమైనటువంటి మోతాదులలో, పరిమాణంలో ఈ వెండి శరీరం లోపలికి వెళ్తుంది, వెళ్ళి మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చేటువంటి మార్పుల్ని ఇది తగ్గిస్తుంది. అందుకే మన స్వీట్ల మీద కూడా ఈ వెండి పూత మన అద్దుతూ ఉంటారు. ఇది కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది మన సాంప్రదాయం కింద ఉంది. అలాగే మరొక సూత్రం, ఉదయం కానీ లేదా రాత్రి కానీ భోజనం చేసిన తర్వాత అరకప్పు మజ్జిగ తాగుతూ ఉండండి. దీంతో కడుపు లోపల ఉండేటువంటి క్రిములు నశిస్తాయి. అలాగే దీంతో వీర్య వృద్ధి కలుగుతుంది. అలాగే మరొక సూత్రం, వేసవిలో చాలామందికి దప్పికేస్తూ ఉంటుంది. ఇలాగ వేసవిలో అతి దప్పికని బెల్లాన్ని కాస్త నీళ్ళల్లో కలిపి తాగుతూ ఉండండి. దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది, బెల్లం పానకంలాగా. దీనివల్ల వడదెబ్బ కూడా తగలదు. అలాగే అధికంగా భోజనం చేసిన తర్వాత కొంతమందికి భుక్తాయాసం వస్తూ ఉంటుంది, ఆ దప్పికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మామూలు నీళ్ళ కంటే కూడా ఈ బెల్లం కలిపినటువంటి పానకం తాగితే ఆ అతి దప్పిక తగ్గుతుంది. అలాగే కొంతమందికి నిద్రలో నోరు ఎండిపోతూ ఉంటుంది. ఇలాగా నోరు ఎండిపోయినప్పుడు నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సూత్రం ఏంటంటే, ఇలాగా నిద్రలో ఒకవేళ మెలకు వచ్చి నోరు ఎండిపోవడం వల్ల నీళ్లు తాగాలనుకున్నప్పుడు కొద్దిగానే తాగండి, ఒక గుక్కెడు. ఇలా గుక్కెడు మాత్రమే తాగండి. ఎక్కువ నీళ్ళు తాగారనుకోండి, పనుకున్నా అనుకోండి వెంటనే మళ్ళీ, అప్పుడు అది పైకి ప్రయాణించి జలుబు, ప్రతిశాయం, ఆస్మా ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి. జలుబుతో ఒకవేళ మీరు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారనుకోండి ఆల్రెడీ, అప్పుడు మధ్యలో లేచారనుకోండి నిద్రలో, అప్పుడు నీళ్ళు తాకండి, ఎక్కువ నీళ్ళు తాకండి. అలాగే మరొక సూత్రం, భోజనం తర్వాత లేకపోతే ఏదైనా ఆహారం తిన్న తర్వాత జీర్ణం కాకముందు ఎప్పుడు కూడా స్నానం చేయకండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. భోజనం తర్వాత స్నానం చేయకూడదు, అలాగే ఆహారం జీర్ణం కాక ముందు స్నానం చేయకూడదు. జీర్ణం అయిన తర్వాతే స్నానం చేయాలి. మామూలుగా ఇది మనం చేస్తూ ఉంటాం, కానీ కొన్ని ప్రపంచ దేశాల్లో చాలామంది ఏం చేస్తారంటే ముందు తినేసి తర్వాత స్నానం చేస్తూ ఉంటారు లావిష్గా. అది మంచి పద్ధతి కాదు. ముందు స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత అప్పుడు ఆహారం తీసుకోవాలి. అంతేగాని తిన్న తర్వాత ఎప్పుడు కూడా స్నానం చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఈ స్రోతస్సులు ఉంటాయి కదా, మార్గాలు, స్నానం వల్ల ఆ చల్లదనానికి అవి మళ్ళీ ముడుచుకుపోతాయి, అంటే చెమట గ్రంథులు ఇలాంటివి. అప్పుడు మళ్ళీ ఆ హీట్ అంతా కూడా లోపలికి రీడైరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భోజనం తర్వాత స్నానం చేయకూడదు, స్నానం చేసి తర్వాతే భోజనం చేయాలి. అలాగే మరొక సూత్రం, వారంలో 1 లేదా 2 సార్లు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి. దీనివల్ల విడుదలైనటువంటి ఫినాల్ అనే పదార్థంలో
ఈ వాతావరణంలో ఉండేటువంటి సూక్ష్మ క్రిముల్ని నశింపజేసేటువంటి శక్తి ఉంది. పైగా ఇది మనసుకి మంచి ప్రశాంతతను ఇస్తుంది. సాధారణంగా సాయంత్రం వేళల్లో ఇలా చేస్తే మంచిది. అలాగే మరొక సూత్రం, వారంలో ఒక పూట ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే ఏంటంటే శరీరాన్ని లఘుగా ఉంచుకోవటం. దీంతో శరీరంలో జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉంటే జీర్ణం అవుతాయి, ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ మీరు పూర్తిగా ఇలా ఉండలేరు అనుకోండి ఉపవాసం, అప్పుడు పండ్లు, పాలు ఇలా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక విషయం, తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్ళీ ఆహారం తిన్నారనుకోండి, అది సగం జీర్ణమై సగం జీర్ణం కాక కడుపు పెంపు వస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఏదో ఒకటి తింటూ ఉండటం మంచిది కాదు. వేళ పట్టును తినాలి, అంటే డివైడ్ చేసి రోజు మొత్తంలో 4-5 సార్లు తినాలి, అంతేగాని పద్ధస్థమానం తినకూడదు. అలాగే మరొక సూత్రం, పండ్లని అవి కూడా నిజానికి ఈ తీపి పదార్థాలే కాబట్టి మితంగానే తినాలి, ఓవర్గా తినకూడదు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ని ఏ కాలంలో దొరికే పళ్ళని ఆ కాలంలోనే తినటం మంచిది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పళ్ళని మరీ ఓవర్గా తిన్నారనుకోండి, ఈ ఫ్రూట్స్ని అనారోగ్యం వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక సూత్రం ఏంటంటే ఇక్కడ ఒక్క బొప్పాయి తప్ప మిగతా పళ్ళన్నింటినీ కూడా భోజనం తర్వాత తినచ్చు. భోజనం తర్వాత వీటిని తింటే వీటి సౌలభ్యం ఏంటంటే మరీ ఎక్కువ తినరు. ఎంటీ స్టమక్ కింద మీరు పళ్ళు తిన్నారనుకోండి ఎక్కువ తినేస్తారు, మళ్ళీ వాటిలో ఉండే తీపి పదార్థం మీకు హాని చేసే అవకాశం ఉంటుంది. అందుకని భోజనం తర్వాత ఈ పళ్ళని తినండి. అలాగే మరొక సూత్రం, గర్భిణీ స్త్రీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత మోతాదులో ఆవు వెన్నని తింటూ ఉండాలి. దీంతో గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు సులభంగా ప్రసవం కూడా జరుగుతుంది. అలాగే మరొక సూత్రం, ఉలవల చారుతోటి కనీసం నెలకు ఒకసారి భోజనం చేస్తూ ఉండండి. దీంతో ఈ మూత్రంలో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే మూత్ర మార్గంలో రాళ్ళు తయారవటం ఇలాంటి రిస్కులు రాకుండా ఉంటాయి. ఉలవల వల్ల శరీరంలో బలం పెరుగుతుంది, అదే సమయంలో అధిక బరువు తగ్గుతుంది. అది ఉలవల గొప్పతనం. అలాగే మరొక సూత్రం, నారింజ పండ్లు కానీ లేదా ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ వీటిని తిన్న తర్వాత ఎప్పుడు నీళ్లు తాగకండి. ఒకవేళ తాగారనుకోండి ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత, అంటే సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్, అప్పుడు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సీతాఫలం ఈ పండు తిన్న తర్వాత తప్పనిసరిగా కొన్ని నీళ్లు తాగండి. ఈ పళ్ళ విషయంలో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇలాగా సీతాఫలం తిన్న తర్వాత తప్పనిసరిగా నీళ్లు తాగాలి. దీంతో ఈ జలుబు కలగకుండా ఉంటుంది. అలాగే మరొక విషయం, లేత దోసకాయలు. ఇవి ఈ దోసకాయలు కొంతమంది బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాగా ఈ లేత దోసకాయల్ని కూరగా వాడుకోవచ్చు. అయితే పండిన దోసపండు మంచిది కాదు, అజీర్ణం కలుగుతుంది. కొద్దిగా గట్టిగా ఉండేటటువంటి ఈ దోసపండుని వీటిని ఉపయోగిస్తే మంచిది. అంటే క్రిస్పీగా ఉండాలి దోసపండు, ఇప్పుడు మరీ మెత్తపడిపోకూడదు. అప్పుడు ఈ దోసపండు వల్ల ఒకవేళ మీరు బాగా పండిన దోసపండు తిన్నారనుకోండి అజీర్ణం వస్తుంది. అజీర్ణం వస్తే ఏం చేయాలి అంటే, ఒక కప్పు నీళ్ళల్లో 1 టీ స్పూన్ గోధుమ పిండి కలపాలి, తాగాలి. అప్పుడు దోస వల్ల కలిగినటువంటి అజీర్ణం సమస్య తగ్గుతుంది. అలాగే మరొక విషయం, జ్వరం కానీ లేకపోతే ఇతర జబ్బులు ఏమైనా ఉండి కోలుకుంటూ ఉన్నప్పుడు నోరు అరోచకంగా ఉంటుంది, రుచి ఉండదు. ఇలాంటప్పుడు ఆహారం పైన తిరిగి ఇష్టం కలగాలి. దీనికి ఏం చేస్తారంటే, ఎండిన ద్రాక్ష పండు, గింజలు ఉండేటువంటి ద్రాక్ష పండు 1 లేదా 2 తింటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది, అరుచి సమస్య తగ్గుతుంది. అలాగే మరొక విషయం, ప్రతిరోజు కూడా ఉదయం దంతాలని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలాగ చేసుకున్న తర్వాత మంచి నువ్వుల నూనె నోట్లో ఉంచుకొని 5 నుంచి 7 నిమిషాలు పుక్కిలించాలి. దీంతో ఏం జరుగుతుంది, ఈ నోటికి సంబంధించిన సమస్యలు రావు. అలాగే ఈ మద్యపానం ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి నోటి దుర్గంధం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అన్నిటికీ మించి ముఖం తాలూకు కండాలకి వ్యాయామం అవుతుంది. దంతాలు దీంతో గట్టిపడతాయి. ఆహారం పైన ఇష్టత పెరుగుతుంది. దీంతో అంటే రుచిని ఇది పెంచుతుంది, ఎందుకంటే సెలవరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఇలాగా ఈ పుక్కిట పట్టడం వల్ల. అలాగే మరొక సూత్రం, ఉదయం లేచిన తర్వాత పరగడుపున టీ తాగటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యకరం కాదు. కడుపులో ఏమీ లేనప్పుడు ఇలాగ టీ తాగారనుకోండి పేగుల్లో వికారం అనేది కలుగుతుంది. కాబట్టి దీన్ని నల్లిఫై చేయడానికి ఈ తేయ కషాయానికి కాస్త పాలు పంచదార కలుపుకొని తాగొచ్చు, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే దీన్ని కూడా పరిమితంగానే రోజు 1 నుంచి 2 టీ కప్పులకి మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇట్లా ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కాబట్టి టీలో రక్తనాళాల్లో కొవ్వు పెరుగుపోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక విషయం, తేనె. ఇది 1 సంవత్సరం పాతది వాడండి. తేనె ఆయుర్వేద ఔషధాలకి ఉత్తమమైనటువంటి అనుపానం.
కాబట్టి దీన్ని ఒక ఔషధం కింద వాడాలి, అంతేగాని ఆహారంలాగా వాడకూడదు. భోజనానికి ముందు తేనె తీసుకున్నారనుకోండి శరీరాన్ని సన్నగా చేస్తుంది. భోజనం తర్వాత తేనె తీసుకున్నారనుకోండి శరీరం పుష్టిగా అవుతుంది, ఎందుకంటే ఇది కూడా ఒక తీపి పదార్థమే కాబట్టి. అలాగే మరొక సూత్రం, ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక 3 నుంచి 5 తులసి దళాలను తింటూ ఉండండి. దీంతో శరీరానికి క్రమేణా ఈ సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక మరొక సూత్రం, తాంబూల చర్వణం అంటే తమలపాకుని తింటాం. ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందులో పొగాకు, జర్దా ఇలాంటి మాదక ద్రవ్యాలు కలిపి తీసుకోకూడదు. భోజనం చేసినప్పుడు నోట్లో ఉండేటటువంటి సూక్ష్మమైన గాయాలు ఈ తమలపాకుతో తగ్గుతాయి. భోజనం తర్వాత ఇది హార్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. తాంబూలం అనేది దీన్ని తీసుకోవటం అనేది మీరు అలవాటుగా చేసుకుంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఈ తాంబూలం తిన్న తర్వాత నీళ్లు తాకండి, అలాగే పండ్లు కూడా తినకండి. అంటే లాస్ట్ ఐటమ్ కింద తాంబూలం తినాలి, అంతేగాని తాంబూలం తిని మళ్ళీ పండు తినటం, నీళ్లు తాగటం ఇలాంటివి చేయకూడదు. అలాగే టీ తాగిన తర్వాత తాంబూలం వేసుకోవటం కూడా మంచిది కాదు. తాంబూలం వేసుకున్న తర్వాత మొదట 2 సార్లు రసాన్ని ఉమ్మేయండి, తర్వాత దాన్ని లోపలికి తినటం మొదలుపెట్టండి. అలాగే మరొక సూత్రం, జామ పండు తిన్నప్పుడు కొంతమందిలో ఒక అనీజీనెస్ వస్తుంది, కడుపులో కానీ లేకపోతే తలలో కానీ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. బాగా మాగినటువంటి పండు తిన్న తర్వాత కొంతమందికి విరేచన అవుతుంది. ఇలాంటి వాటిని నివారించాలంటే జామ పండులో వచ్చేటువంటి దోషాలను తగ్గించుకోవాలంటే కొద్దిగా సోంపు తినండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక సూత్రం, భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేయకండి. కొంతమందికి గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ వల్ల అలా తింటూ ఇలా పరిగెడుతూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదు. 1 లేదా 2 రోజులు ప్రయత్నపూర్వకంగా దీన్ని మానేయండి. అప్పుడు కొద్దిగా, లేకపోతే మరొక ఉపాయం ఏంటంటే భోజనాన్ని మరీ ఆకంఠ పర్యంతంగా కొద్దిగా తగ్గించి తినండి. అప్పుడు తిన్న వెంటనే ఈ మల విసర్జన చేయాల్సినటువంటి ఆ రిఫ్లెక్స్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే మరొక విషయం, ఈ ఆవలింతలు వీటిని ఎప్పుడు ఆపే ప్రయత్నం చేయకండి. చెయ్యి అడ్డం పెట్టుకొని ఆవలించేయండి. ఆవలింతల వేగాన్ని ఆపడంతో ఏం జరుగుతుంది, మెడకి కళ్ళకి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చింతపండు విషయంలో కూడా ఒక సూత్రం ఉంది. చింతపండు నిజానికి ఎంతో విలువైంది, అయితే దాని పేరే ఉంది, చింతలను దూరం చేస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా వాడకూడదు. అలాగే చింతపండును వాడాలంటే ఎప్పుడు కొత్తదాన్ని వాడకండి. 1 సంవత్సరం పాతబడేలా చేసి సంవత్సరం పాతబడినటువంటి చింతపండునే వాడండి. ఇది ఆరోగ్యానికి మంచిది. కొత్త చింతపండు వాడారనుకోండి, ఒకటి ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధి ఎక్కువ అవుతుంది, కీళ్ళ నొప్పులు ఉంటే కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ కోవా విషయంలో కూడా ఒక సూత్రం ఉంది. విరిగిన పాలతో చేసినటువంటి మిఠాయిలు చాలా మందిలో చికాకుని, జ్వరాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వాంతి కూడా అవుతుంది ఇంటాలరెన్స్ వల్ల. పాలతో చేసినటువంటి ఈ స్వీట్లు జీర్ణం కావడానికి కొంత శారీరక శ్రమ అవసరం. అయితే ఈ పాల మిఠాయిలు అరగలేదనుకోండి, అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, జీర్ణం కాదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మిల్క్ బేస్డ్ స్వీట్స్ ఏమన్నా తిని దానివల్ల ఇండైజెషన్ వస్తే దాల్చిన చెక్కని కాస్త తినండి, నీళ్ళు తాగండి. అప్పుడు ఈ పాలకి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. అలాగే మరొక సూత్రం, సాధారణంగా ఈ ఉదయం అలాగే సాయంత్రం కూడా స్నానం చేస్తూ ఉండాలి. అంటే 2 పూట్ల ఆహారం, అలాగే 2 పూట్ల స్నానం అనేది జనరల్ నియమం. అయితే కారణాంతరాల వల్ల వేరే టైంలో ఒకవేళ స్నానం చేయాల్సి వస్తే అప్పుడు వెంటనే ఈ సాంబ్రాణి నిప్పుల్లో వేసి వచ్చేటటువంటి పొగని వాసన చూడాలి. అప్పుడు ఈ దగ్గు, జలుబు ఇలాంటివి, తల తిరగటం, తల బరువు ఎక్కటం ఇలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే మరొక సూత్రం, గర్భిణీ స్త్రీ ప్రతిరోజు కూడా 10 నుంచి 15 గ్రాముల ఆవు వెన్నని ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. దీంతో గర్భం లోపల ఉండేటువంటి శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది, అలాగే ప్రసవం కూడా సులభంగా అవుతుంది. అలాగే మరొక సూత్రం, బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఏదైనా ఘనమైనటువంటి ఆహారాన్ని తినండి, అంతేగాని టీ తాగో లేకపోతే ఏదైనా జ్యూసులు తాగో ఆకలిని చంపుకోకండి. కొంతమంది నీళ్లు తాగి చంపుకుంటూ ఉంటారు, అలా చేయకూడదు. అలాగే స్త్రీ సంభోగం తర్వాత కూడా, అలాగే శారీరక శ్రమ చేసిన తర్వాత కూడా నీళ్లు తాగకూడదు, ఎందుకంటే గుండె మీద ఒత్తిడి పడుతుంది, దాంతో అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతసేపు ఈ శ్రమ తర్వాత విశ్రమించి అప్పుడు నీళ్లు తాగొచ్చు. అలాగే ఈ నీళ్ల విషయంలో మరొక సూత్రం ఉంది. ఈ నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే మూత్రం రంగు అనేది మామూలు నీళ్ళలాగా వచ్చేంత వరకు తాగాలి నీళ్ళని. అలాగే నీళ్లు తాగటంలో కొన్ని నియమాలు ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు మితంగా ఈ నీళ్ళని గుక్కలాగా తాగుతుండాలి.
అప్పుడు దీంతో ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. భోజనం తర్వాత ఎక్కువగా నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగారనుకోండి లావు అవుతారు. ఎందుకంటే ఆ నాడీ వ్యవస్థ బలహీనం అవుతుంది. దీంతో స్థౌల్యం వచ్చేస్తుంది. అలాగే అతిమూత్రం ఇలాంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి దప్పిక మీరు కనుక్కొని ఆ దప్పిక తీరే వరకే నీళ్ళు తాగండి. అలాగే మరొక సూత్రం, కుండ కానీ బిందెలో కానీ వీటిలో నిల్వ ఉంచినటువంటి నీళ్ళే తాగండి. అంతేగాని నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం మంచిది కాదు. ఎందుకంటే కుండలో సహజంగా నీళ్లు చల్లబడతాయి. అలాంటి నీళ్ళని తాగొచ్చు. ఫ్రిడ్జ్లో చల్లార్చిన నీళ్లు, ఏసీ వేసి చల్లార్చిన నీళ్లు తాగితే, అలాగే వడగళ్ళ నుంచి వచ్చినటువంటి నీళ్లు తాగారనుకోండి ఇండైజెషన్ వస్తుంది. వీటి వల్ల ఈ శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ మామూలుగా చాలా వ్యాధులు ఎందుకు వస్తాయంటే వాటర్ కంటామినేషన్ వల్ల. కాబట్టి అక్కడ నీళ్లు తాగాలి, కానీ శుభ్రమైన నీళ్ళు మీకు దొరకలేదనుకోండి, అప్పుడు ఏ నీళ్ళు తాగాలి అన్న మీమాంస వచ్చిందనుకోండి, దానికి ఒక ఉపాయం ఉంది. నీళ్లు తాగటానికి కొద్దిగా ముందు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని తినండి. ఆ తర్వాత అక్కడ సాధ్యమైనంత శుభ్రమైన నీళ్ళు తాగండి. అప్పుడు ఇబ్బందులను చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఉల్లిపాయలు తినలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు కొద్దిగా పటిక బెల్లం కానీ పంచదార కానీ తిని ఆ తర్వాత నీళ్ళు తాగండి. అప్పుడు సూక్ష్మజీవులను కొంతవరకు నివారించవచ్చు. అలాగే ఉప్పు విషయంలో కూడా ఒక సూత్రం ఉంది. ఉప్పును ఎప్పుడు కూడా ఎక్కువ వాడకూడదు. వాడారనుకోండి త్వరగా వృద్ధాప్యం వస్తుంది. అలాగే ఎముకల పటుత్వం తగ్గిపోతుంది, లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. కాబట్టి ఉప్పును పరిమితంగానే వాడాలి. అలాగే భోజన విషయంలో కూడా మామూలుగా మేధావంతులు ఎక్కువ శారీరక శ్రమ చేయని వాళ్ళు అయితే రోజుకి ఒకసారి భోజనం చేయొచ్చు. రాత్రిపూట ఏదో పండ్లు ఇలాంటివి తిని ఊరుకోవచ్చు. కానీ శారీరక శ్రమ ఎక్కువ చేస్తున్నారనుకోండి, ఆ ఆకలిని బట్టి శ్రమను బట్టి రోజుకి 2 సార్లు, అవసరమైతే 3 సార్లు, అవసరమైతే ఎసిడిటీ లాంటివి ఉంటే 4 సార్లు కొద్దిగా ఎక్కువ సార్లుగా భోజనం చేయొచ్చు. ఈ సూత్రాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇలాగా మనకి పూర్తి ఆయుర్దాయం ఎంత అంటే 100 ఏళ్ళు సాధారణంగా, శతమానం భవతి అంటారు. కానీ ఆయుర్వేదంలో 120 సంవత్సరాలు జీవించవచ్చు అని చెప్పారు. అందుకే చరకం, సుశ్రుతం ఇలాంటి సంహిత గ్రంథాల్లో 120 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి మనం మన 100 ఏళ్ళకి మించి జీవించాలంటే ఈ 100 సూత్రాలని రోజువారీగా పాటిస్తే అప్పుడు ఈ పూర్తి ఆయుర్దాయాన్ని సాధించుకోవచ్చు. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే విషయ పరిజ్ఞానం అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నిశ్చయంగా ఇది చిట్కాలు కాదు. ఇంత ఎక్కువ సమాచారం మీరు విన్నారు అంటే, వినడానికి ఇష్టపడ్డారంటేనే మీకు ఈ ఆరోగ్యం మీద ఆసక్తి ఉందని అర్థం. దీనికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. అలాగే మరొక విషయం, మామూలుగా చాలామంది వీక్షకులు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు అడ్రస్ గురించి అడుగుతున్నారు. మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుంది. కూకట్పల్లి నుంచి మియాపూర్కి వెళ్ళే మధ్యలో నేషనల్ హైవే మీద మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉన్నాయి. MYP 29, MYP అంటే మియాపూర్ కోడ్. ఇది ఆ MYP 29 పక్కన చూస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. CBCID కాలనీ అంటారు దాన్ని, రామ్మూర్తి నగర్ కాలనీ అంటారు. ఆ ఆర్చ్లోకి ప్రవేశించడంతోనే ఎదురుగా మా రక్ష ఆయుర్వేదాలయ కనిపిస్తుంది. నన్ను కలవాలనుకునే వాళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తి మెడికల్ రికార్డ్ తీసుకొని వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.